నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విడువలూరు మండలం రామచంద్రాపురం, రామతీర్థం గ్రామాలలో ఆమె పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని తెలియజేశారు. అనంతరం ప్రజల నుంచి ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రభుత్వ పాలనను ప్రజలు ప్రశంసిస్తున్నారని తెలిపారు. నీకు వస్తుందా మీ ఇంట్లో పెన్షన్? వస్తుంది కదా. ఎంత పట్టుకో, ఎంత వస్తుంది? అంతకుముందు ఎంత వచ్చేది? ఇప్పుడు సంతోషమా? మీ పిల్లలు ఏం చేస్తారు? పెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇసకపల్లి చౌకచర్ల అక్కడ ఉన్నారా? మీ పిల్లలకి ఇది పడిందంట. తల్లికి వందనం. ఎంతమంది నీకు మనవాళ్ళు మనవరాళ్ళు? కాదు, ఒక కూతురికి ఎంతమంది చెప్పు చౌకచర్లో ఉండడానికి? ముగ్గురికి వచ్చిందన్న తల్లికి వందనం. ముగ్గురికి 39,000 వచ్చిందా? చెప్పిందా నీ కూతురు? సో ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుందా? ఎట్టుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? బాగుందా? మనకి రాబోయే రోజుల్లో ఆగస్ట్ 15 నుంచి మహిళలకు అందరికి ఉచిత బస్ వస్తుంది. మీరంతా ఎక్కడ పోవాలన్నా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. సిలిండర్ వచ్చింది. మీ పిల్లకాయలకి అందరికి, మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికి తల్లికి వందనం పడింది. సరేనా? నీకు పెన్షన్ వస్తుంది. ప్రభుత్వం బాగుంది కదా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనకి ఏమేం చెప్పారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఇస్తారు. మీ ఊర్లో రోడ్ వేసాం చూసావా? ఆ సైడ్ రోడ్ వేసాం చూసావా? ఇంకా మీకు ఈ పక్క కూడా రోడ్లు రాబోయే రోజుల్లో ఇవన్నీ వేస్తాం. రోడ్లు, కాలువలు, పైప్ లైన్ కూడా ఇచ్చాం ఇక్కడ. తెలుసు కదా నీకు? తెలుసా? సరే, ఈ ప్రభుత్వం బాగుందా? నీకు ఇష్టపడిందా? చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారా? ఉచిత బస్సు మహిళలకు ఇస్తారు. సరేనా? ఇదే మాదిరిగా మనకి ఇంకా ఏమేమి చెప్పారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఇస్తారు. మీ ఊర్లో ఇప్పుడు రోడ్లు ఎన్ని వేసాం తెలుసా మీకు? ఏ రోడ్లు వేసాం? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పైప్ లైన్ వేసాము, రోడ్లు వేసాము, 5 లక్షల రోడ్లు వేసాం, పైప్ లైన్లు కూడా వేసాం. పైప్ లైన్ కూడా వేసాం. ఇంతకు ముందు మీకు పోయిన 5 సంవత్సరాల్లో అలాంటివి ఏమీ లేవు కదా. లేవు. ప్రతి ఒక్కటి కూడా మనము ఆ ప్రభుత్వం కన్నా దీంట్లో మనం ఎక్కువ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీకు నచ్చిందా? గుంతల రోడ్లన్నీ పూడ్చాం కదా, అన్ని మీకు ఇబ్బంది లేకుండా పల్లె పండుగ కార్యక్రమంలో గుంతల రోడ్లన్నీ పూడ్చడం జరిగింది. సరేనా? పెన్షన్ వస్తుంది నీకా? ఎంతమంది పిల్లకాయలు? ఎక్కడున్నారు పిల్లల? పెళ్ళైపోయిందా? మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? వాళ్ళకి నువ్వేనా కోడల? ఇంకా మీ కొడుక్కి మత్స్యకార భరోసా వచ్చిందా? నీకమ్మా వచ్చిందా మత్స్యకార భరోసా? పట్టుకో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా? చెప్పు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సరం అయింది వచ్చి. మీకు ఉచిత సిలిండర్ వస్తుంది తెలుసు కదా? మీకు వస్తుందా గ్యాస్? మత్స్యకార భరోసా వచ్చిందా? అంతకుముందు 10,000 వస్తుంది, ఇప్పుడు 20,000 ఇస్తున్నావా? అట్లాగే తల్లికి వందనం ఒక బిడ్డకే వచ్చేది ఇది వరకు. అంటే ఈమెకి ఇప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి ఆ పిల్లకి రేపు దాంట్లో చేరిన తర్వాత వస్తుందమ్మా. ఇంటర్లో చేరినాగా వెంటనే వస్తుంది, 10th అయిపోయింది కాబట్టి. సరేనా? రేపు ఆగస్ట్ 15 నుంచి మీరు నెల్లూరుకు పోవాలంటే ఉచిత బస్సు ఉంది తెలుసు కదా. నెల్లూరుకు పోయి మధ్యాహ్నం ఆకలేస్తే అన్నా క్యాంటీన్ ఉంది. 5 రూపాయలు పెట్టి భోజనం చేయొచ్చు. సరేనా? మంచి భోజనం శుద్ధంగా పెడుతున్నారు. ఎక్కడ హోటళ్ళకి పోబాకండి. సరేనా? ఇవన్నీ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మీకు మన ప్రభుత్వం నచ్చిందా?
నచ్చిందా? మంచి ప్రభుత్వమేనా? రోడ్డు ఎమ్మెల్యే ఒక రోడ్డు వేస్తున్నా మీ ఊర్లో, మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు వేయద్దా? మీకు కూడా వేస్తాం. సరే, ఇంతకు మీ ఎమ్మెల్యే నచ్చిందా? మీ ఎమ్మెల్యే మీకు పనులు చేస్తుందా లేదా?